కళాశాల గణితం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ ఈసెట్ 2016లో ఇచ్చినటువంటి ట్రిగ్నామెట్రీ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. మన ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఇఫ్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ బి ఇంటూ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు సి అయితే ట్యాన్ స్క్వేర్ తీటా వాల్యూ ఏంటో కనుక్కోమన్నారు. నేను ఇప్పుడు దీన్ని రెండు వైపులా కాస్ స్క్వేర్ తీటాతో డివైడ్ చేస్తాను. డివైడ్ చేసేటప్పుడు ఏమైంది, ఏ ఇంటూ సైన్ స్క్వేర్ తీటా బై కాస్ స్క్వేర్ తీటా ప్లస్ బి కాస్ స్క్వేర్ తీటాని కనుక కింద రాస్తే రెండు క్యాన్సిల్ అయిపోతాయి, సి బై కాస్ స్క్వేర్ తీటా. ఏ ఇంటూ సైన్ బై కాస్ అంటే ట్యాన్ స్క్వేర్లో ఉన్నాయి కాబట్టి ట్యాన్ స్క్వేర్ తీటా ప్లస్ బి ఈక్వల్ టు సి ఇంటూ 1 బై కాస్ స్క్వేర్ తీటా అంటే 1 బై కాస్ స్క్వేర్ తీటా అంటే సెకండ్ స్క్వేర్ తీటా. సెకండ్ స్క్వేర్ తీటా అంటే ఫార్ములా 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా. 1 బై కాస్ స్క్వేర్ తీటా అంటే సెకండ్ స్క్వేర్ తీటా, సెకండ్ స్క్వేర్ తీటా అంటే 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా. ఇప్పుడు ఏ ఇంటూ ట్యాన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు సి ఇంటూ 1 అంటే ప్లస్ బి ఉంది కాబట్టి బి, సి ఇంటూ 1 అంటే సి ప్లస్ సి ట్యాన్ స్క్వేర్ తీటా. నేను ఇప్పుడు ఈ సిని అటువైపు తీసుకెళ్తున్నా, దీన్ని ఇటువైపు తీసుకొస్తున్నా. అప్పుడు ఏమైంది, సి ఇటువైపుకి వస్తే బి మైనస్ సి, ఇక్కడ ఏముంది సి ట్యాన్ స్క్వేర్ తీటా, దీన్ని ఇప్పుడు ఇటువైపు తీసుకొస్తున్నాం. అప్పుడు ఏమైంది మైనస్ ఏ ట్యాన్ స్క్వేర్ తీటా. ఇప్పుడు ఈ రెండింటిలో నుంచి ఏం కామన్ తీయచ్చు, ట్యాన్ స్క్వేర్ తీటాని కామన్ తీయచ్చు. ట్యాన్ స్క్వేర్ తీటాని కనుక కామన్ తీస్తే సి మైనస్ సి, దీని నుంచి ఇప్పుడు ట్యాన్ స్క్వేర్ తీటా వచ్చే తలకి దీన్ని ఇటువైపు పంపిండి, అప్పుడు బి మైనస్ సి బై సి మైనస్ సి. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏం కనుక్కోమన్నా అంటే ద వాల్యూ ఆఫ్ 6 ఇంటూ సైన్ 20 డిగ్రీ మైనస్ 8 ఇంటూ సైన్ క్యూబ్ 20 డిగ్రీ. దీని నుంచి ఇప్పుడు 2ను కనుక కామన్ తీస్తే అప్పుడు ఏమైంది 3 సైన్ 20 డిగ్రీ మైనస్ 4 సైన్ క్యూబ్ 20 డిగ్రీ. మనకు ఒక ఫార్ములా ఉంది, 3 సైన్ తీటా మైనస్ 4 సైన్ క్యూబ్ తీటా అంటే ఫార్ములా వచ్చేతలకి సైన్ 3 తీటా. మరి ఇక్కడ తీటా ప్లేస్లో ఏముంది, ఇది ఇప్పుడు ఎలా ఉంది 3 సైన్ తీటా మైనస్ 4 సైన్ క్యూబ్ తీటా. ఇక్కడ తీటా ప్లేస్లో వచ్చేతలకి ఏముంది 20 డిగ్రీ ఉంది కాబట్టి సైన్ 3 ఇంటూ 20 డిగ్రీ. కాబట్టి 2 ఇంటూ 3 ఇంటూ 20 అంటే 60, సైన్ 60 అంటే √3/2. ఫైనల్గా 2 క్యాన్సిల్ అవుతుంది, ఫైనల్గా ఆన్సర్ వచ్చేతలకి √3. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. మనకి థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఇఫ్ సైన్ తీటా ప్లస్ కొసికెన్ తీటా ఈక్వల్ టు 2 దెన్ ద వాల్యూ ఆఫ్ సైన్ పవర్ 6 తీటా ప్లస్ కొసికెన్ పవర్ 6 తీటా. మనకి ఇదేగా ఇచ్చింది ఫ్రెండ్స్, సైన్ తీటా ప్లస్ కొసికెన్ తీటా. కొసికెన్ తీటా అంటే 1 బై సైన్ తీటా ఈక్వల్ టు 2. మనం ఇప్పుడు దీని వాల్యూ కనుక్కోవాలి. మనం ఇప్పుడు ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు ఏమైంది సైన్ స్క్వేర్ తీటా ప్లస్ 1 బైలో సైన్ తీటా ఈక్వల్ టు 2. దీన్ని ఇప్పుడు ఏమంటారు ఇచ్చు సైన్ స్క్వేర్ తీటా ప్లస్ 1 ఈక్వల్ టు 2 సైన్ తీటా. 2 సైన్ తీటా ఇటువైపుకి వస్తే అప్పుడు ఏమైంది సైన్ స్క్వేర్ తీటా మైనస్ 2 సైన్ తీటా ఇంటూ 1 ప్లస్ 1 స్క్వేర్. ఇది ఇప్పుడు ఎలా ఉంది ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ ఏ ప్లేస్లో ఏమన్నా సైన్ తీటా ఉంది, బి ప్లేస్లో ఏమన్నా 1 ఉంది కాబట్టి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అని చెప్పి రాయచ్చు. ఇక్కడ ఏ ప్లేస్లో సైన్ తీటా, బి ప్లేస్లో 1 రాసాను ఈక్వల్ టు 0. దీని నుంచి ఇప్పుడు సైన్ తీటా ఈక్వల్ టు 1. దీని నుంచి ఇప్పుడు తీటా వచ్చేతలకి సైన్ తీటా ఈక్వల్ టు సైన్ π/2. సైన్ క్యాన్సిల్ అయిపోతే తీటా వాల్యూ వచ్చేతలకి π/2. ఈ π/2ని తీటా ప్లేస్లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు సైన్ π/2 అంటే 1, పవర్లో 6 ఉంది కాబట్టి 6. కొసికెంట్ π/2 అన్న 1, పవర్లో 6 ఉంది కాబట్టి 6. ఫైనల్గా 1 ప్లస్ 1 అంటే 2 ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చేద్దాము. సైన్ ఫంక్షన్ విత్ పీరియడ్ 3 years అంటే సైన్ ఫంక్షన్కి పీరియడ్ 3 ఉండేది మనం కనుక్కోవాలి. మామూలుగా సైన్ ఫంక్షన్కి పీరియడ్కి ఎంత ఫార్ములా 2π/k. వాడే ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు 3 ఇచ్చాడు. దీని నుంచి ఇప్పుడు ఏమైంది 2π ఈక్వల్ టు 3k. దీని నుంచి ఇప్పుడు k వాల్యూ వచ్చేసరికి 2π/3. కాబట్టి సైన్ ఫంక్షన్ పీరియడ్ ఏమైంది, సైన్ ఫంక్షన్ ఏమైంది సైన్ 2π/3x. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ చేద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారంటే ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ 3 ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 5 ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్. దీనికి ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూ కనుక్కోమన్నాడు. మ్యాక్సిమం వాల్యూ అన్నప్పుడు 3 పెద్ద 5 పెద్ద, ఇక్కడ 5 కాబట్టి కళ్ళు మూసుకొని పెట్టేయచ్చు. ఇట్లా ఉన్నప్పుడు మ్యాక్సిమం వాల్యూ వచ్చేసరికి
ఏది పెద్దది ఉంటే అది. ఏ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి కాస్ స్క్వేర్ ఎక్స్. ఏ పెద్ద ఉందంటే ఏనే మ్యాక్సిమం వాల్యూ, ఒకవేళ బి పెద్ద ఉంటే కనుక బీనే మ్యాక్సిమం వాల్యూ ఈ ఫార్మేట్లో కనుక వచ్చినప్పుడు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 6th క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. 6th క్వశ్చన్ ఏం కనుక్కోమన్నారంటే ద స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ థీటా సాటిస్ఫైయింగ్ √3 ఇంటూ tan థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ టు 4. అంటే స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ థీటా వాల్యూ కనుక్కోవాలి. అయితే ఆ వాల్యూ అనేది ఎలా ఉండాలంటే స్మాలెస్ట్ అయి ఉండాలి. ఇప్పుడు దీన్ని చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తాను. tan థీటా అంటే మనకు ఫార్ములా ఉంది sin థీటా బై కాస్ థీటా, కాట్ థీటాకి కాస్ థీటా బై sin థీటా. వాటిని కనుక రాస్తే కనుక sin థీటా బై కాస్ థీటా ప్లస్ కాస్ థీటా బై sin థీటా ఈక్వల్ టు 4ని 2 into 2గా రాసాం. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే √3 ఇంటూ sin థీటా ఇంటూ sin థీటా అంటే sin స్క్వేర్ థీటా, కాస్ థీటా ఇంటూ కాస్ థీటా అంటే కాస్ స్క్వేర్ థీటా. అంటే పైన ఫైనల్గా ఏమొచ్చిందంటే sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1. ఇక్కడ కింద వచ్చి తలకి కాస్ థీటా ఇంటూ sin థీటా ఈక్వల్ టు 2 into 2. ఇక్కడ బైలో ఉంది అటువైపు తీసుకెళ్తున్నాను. ఒక 2ని ఇక్కడ కిందకి రాస్తున్నాను, ఈ మొత్తాన్ని దీని పక్కన రాస్తున్నాను. బైలో ఉంది అటువైపు వెళ్తే ఇంటూ అయింది. √3/2 ఈక్వల్ టు 2 into sin థీటా ఇంటూ కాస్ థీటా. 2 sin థీటా కాస్ థీటా అంటే ఫార్ములా వచ్చేసరికి sin 2 థీటా. √3/2 అనేది సైన్లో ఎప్పుడు వచ్చిందంటే sin 60 degree అంటే sin π/3. ఫస్ట్ ఇప్పుడు sin థీటా ఈక్వల్ టు sin ఆల్ఫా కనుక అయినట్లయితే కనుక అప్పుడు జనరల్ సొల్యూషన్ థీటా ఈక్వల్ టు ఫార్ములా nπ ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా కామా n బిలాంగ్స్ టు z. ఇక్కడ ఆల్ఫా ప్లేస్లో π/3 ఉంది, థీటా ప్లేస్లో 2 థీటా ఉంది. 2 థీటా ఈక్వల్ టు nπ ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా. ఇప్పుడు దీని నుంచి ఇప్పుడు థీటా వచ్చేసరికి nπ/2 ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ π/3 into 2 అంటే ఈ 2ని ఇటువైపు తీసుకొచ్చి ప్రతి దానికి కింద రాస్తున్నాం. అప్పుడు 6 అవుతుంది. n ప్లేస్లో 0 పెట్టండి. n ప్లేస్లో 0 పెడితే అప్పుడు 0 ప్లస్ -1 హోల్ పవర్ 0 అంటే 1 π/6. ఫైనల్గా π/6 వచ్చింది. అదే n ప్లేస్లో 1 పెట్టాము అనుకున్నా థీటా ఈక్వల్ టు π/2 మైనస్ π/6. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇక్కడ 6 ఎల్సిఎం 3π మైనస్ π బైలో వచ్చేతలకి 6 2π/6 1 జార్ 3 జార్ ఫైనల్గా π/3. ఇలా మనం n వాల్యూని ఇంక్రీజ్ చేసే కొద్దిగా ఏమైందంటే పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అన్నిటికన్నా చిన్న వాల్యూ వచ్చి π/3. π/3 అంటే 30 degrees, π/3 అంటే 60 degrees. π/3 అంటే 60 degrees కాబట్టి అన్నిటికన్నా చిన్న వాల్యూ వచ్చేతలకి 30 degree కాబట్టి π/6 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా 7th క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే కాస్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/5 ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 5/13. అయితే దీని వాల్యూ కనుక్కోమన్నారు. నేను ఇప్పుడు దీన్ని ఆల్ఫాగా తీసుకుంటున్నాను, దీన్ని బీటాగా తీసుకుంటున్నాను. ఆల్ఫాగా తీసుకుంటే అప్పుడు ఆల్ఫా ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/5. దీన్ని బీటాగా తీసుకుంటున్నాను. బీటా ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 5/13. అప్పుడు ఏమైంది, దీని నుంచి ఇప్పుడు సైన్ ఆల్ఫా వచ్చి తలిగి 3/5, దీని నుంచి ఇప్పుడు కాస్ ఆల్ఫా వచ్చి తలిగి 4/5. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చి రాయొచ్చు. దీని నుంచి సైన్ బీటా వచ్చి తలిగి 5/13, కాస్ బీటా వచ్చి తలిగి 12/13. ఇక్కడ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఫార్ములా ఏంది, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఫార్ములా కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఇక్కడ ఏ ప్లేస్లో ఆల్ఫా, బి ప్లేస్లో బీటా కాబట్టి వాటిని సబ్స్టిట్యూట్ చేస్తాం. కాస్ ఆల్ఫా వాల్యూ వచ్చి తలిగి 4/5, కాస్ బీటా వాల్యూ వచ్చి తలిగి 5/13 మైనస్ సైన్ ఆల్ఫా వచ్చి తలిగి 3/5, సైన్ బీటా వచ్చి తలిగి 5/13. 4 5 జార్ 20/65, 3 5 జార్ 15/65. 20 మైనస్ 15 అంటే 5, 5/65, 5 1 జారు 5 13 జారు. ఫైనల్గా ఆన్సర్ వచ్చి తలకి 1/13. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 8th క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. 8th క్వశ్చన్ ఏం కనుక్కోమన్నారంటే ద వాల్యూ ఆఫ్ సైన్ థీటా ప్లస్ సైన్ ఆఫ్ థీటా ప్లస్ 120 degree మైనస్ సైన్ ఆఫ్ 120 degrees మైనస్ థీటా. ఇప్పుడు సైన్ థీటా ప్లస్ సైన్ ఆఫ్ థీటా ప్లస్ 120 degree
మైనస్ ఇక్కడ మైనస్ను కామన్ తీస్తున్నాను. మైనస్ను కామన్ తీస్తే కనుక సైన్ ఆఫ్ మైనస్ థీటా లాగా ఉంటుంది. సైన్ ఆఫ్ మైనస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా కాబట్టి ప్లస్ వచ్చింది. మైనస్ని ఇక్కడ కామన్ తీస్తే కనుక థీటా మైనస్ 120 డిగ్రీస్ వచ్చింది. ఇది ఇప్పుడు ఎలా ఉంది? సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఫార్ములా వచ్చేసరికి 2 సైన్ ఏ కాస్ బి. ఇక్కడ ఏ ప్లేస్లో వచ్చేసరికి థీటా ఉంది, బి ప్లేస్లో వచ్చేసరికి 120 డిగ్రీ ఉంది. కాబట్టి సైన్ థీటా ప్లస్ 2 ఇంటూ సైన్ థీటా కాస్ 120 డిగ్రీ. ఏ ప్లేస్లో థీటా రాశాను, బి ప్లేస్లో 120 డిగ్రీస్ రాశాను. కాస్ 120 డిగ్రీస్ కనుక్కుందాం. ఎలా రాయొచ్చు? 90 ప్లస్ 30 డిగ్రీగా రాయొచ్చు. 90 ప్లస్ థీటా అంటే కనుక సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్. 90 ఉన్నప్పుడు కాస్ అనేది సైన్గా మారుతుంది. మైనస్ సైన్ 30 అంటే 1/2 అంటే దీని వాల్యూ వచ్చేసరికి -1/2. సైన్ థీటా ప్లస్ 2 ఇంటూ సైన్ థీటా ఇంటూ -1/2. 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా సైన్ థీటా ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ సైన్ థీటా ప్లస్ సైన్ థీటా మైనస్ సైన్ థీటా క్యాన్సిల్ అయితే ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి 0. అదేవిధంగా 9th క్వశ్చన్ చేద్దాం. ద ప్రిన్సిపల్ సొల్యూషన్ ఆఫ్ 3 ఇంటూ కొసికెంట్ ఏ ఈక్వల్ టు 4 ఇంటూ సైన్ ఏ. అయితే దీనికి ప్రిన్సిపల్ సొల్యూషన్ కనుక్కోమన్నారు. కొసికెంట్ ఏ అంటే 1/sin ఏ అని చెప్పి రాయొచ్చు. 4 ఇంటూ సైన్ ఏ. ఇక్కడ బైలో ఉన్న సైన్ ఏ అటువైపు తీసుకెళ్తే సైన్ స్క్వేర్ ఏ. ఇక్కడ 3 ఉంది, ఈ 4 అటువైపు తీసుకెళ్తే బైలో 4. దీన్ని ఇప్పుడు ఏమని రాయొచ్చు? √3/2 హోల్ స్క్వేర్ అని చెప్పి రాస్తున్నాను. సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు √3/2 అనేది సైన్లో ఎప్పుడు వచ్చిందంటే సైన్ π/3కి వచ్చింది. π/3. ఇప్పుడు సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఆల్ఫా కనుక అయితే జనరల్ సొల్యూషన్ ఏమవుతుంటే థీటా ఈక్వల్ టు nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. దీని ప్రకారం ఇక్కడ ఏ ఈక్వల్ టు nπ ప్లస్ ఆర్ మైనస్ π/3. ఇప్పుడు కనుక ఎన్ ప్లేస్లో కనుక 0ను కనుక సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏ వాల్యూ ఏమైంది? ఇక్కడ 0 అయిపోయింది. ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి ప్లస్ ఆర్ మైనస్ π/3. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.